ఫ్రెండ్స్, నేను మీ సౌమ్య నవి. వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే బేషన్ రెసిపీ. ఇది ఎలా చేయాలో చూద్దాం. మనం చేసుకోవడానికి కావాల్సినవి పచ్చిమిర్చి, ఆలు, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, ఎల్లిపాయ, బేషన్, టమాటో. ముందుగా స్టవ్ పైన బౌల్ పెట్టేయాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆయిల్ పోసేసుకోవాలి. వేడెక్కాక కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ ఇలా కొంచెం కలిపేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఇలా వేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం ఆలు ఇలా వేసుకొని కలిపేసుకోవాలి. టమాటో యాడ్ చేసుకోవాలి. చిక్కడంత పసుపు వేసుకోవాలి. టమాటా ఆలు మధ్య వరకు కొంచెం ప్లేట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ తీసేసి కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే సరిపడంత ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆలు టమాటో మగ్గింది కదండి, కొన్ని వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసేసుకొని ఇలా కొంచెం కలిపాక ఇప్పుడు మనం ఈ పొడి పిండిలోని కొంచెం వాటర్ పోసేసుకోవాలి బేషన్లో. తర్వాత ఇలా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా. సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని ఇందులో పోసేసుకోవాలి. మనం కలిపినటువంటి బేషన్ పిండిని ఇందులో పోసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి. చూడండి ఎలా దగ్గరకు వస్తుందో. మనం పోసినటువంటి పిండి తొందరగానే దగ్గరకు వచ్చేస్తుంది. తొందర అవుతుంది ఈ బేషన్. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపేసేయాలి. మనం ఎప్పుడైనా బేషన్ పొడి వేసేటప్పుడు కొంచెమే వేయాలండి. ఎందుకంటే చాలా వేస్తే అది గట్టిగా అవుతుంది బేషన్, అది టేస్టీగా ఉండదు. కొంచెమే పొడి వేసేసి వాటర్ ఎక్కువ పోసి మరగనివ్వాలి, బాగుంటుంది. అంతేనండి, బేషన్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది పూరికి కానీ చపాతీకి కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలానే చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో.